ఎస్సీ టూర్ ఖర్చులపై బీజేపీ ఆందోళన. ఒక ప్రైవేట్ సంస్థ తీసుకొస్తోందన్న కాంగ్రెస్, మ్యాచ్ చూసేందుకు వస్తోన్న రాహుల్. రేపే రెండో దశ పంచాయతీ పోరు. 3911 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఎస్ఈసీ. వచ్చే వారం ఢిల్లీకి చంద్రబాబు. 18, 19 తేదీల్లో కేంద్ర మంత్రులతో భేటీలు. పెండింగ్ ప్రాజెక్టులపై ఫోకస్. ఈ నెల 24న ఏపీ కేబినెట్ సమావేశం. శీతాకాల అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం. సీఎం దావోస్ టూర్, పెట్టుబడులపై చర్చ. ప్రపంచంలోని అతి సన్నని ఖద్దరు. పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు. శ్రీకాకుళం వాసిగా గర్వంగా ఉందన్న రామ్మోహన్ నాయుడు. ఏపీ సపోర్ట్ లేకపోతే మోదీ మళ్లీ వచ్చేవారే కాదు. యూపీలో బీజేపీని వెనక్కి నెడుతున్నామన్న అఖిలేష్. రేవంత్, కేటీఆర్ తో మర్యాదపూర్వక భేటీలు. డ్రైనేజ్ లో పంచాయతీ బ్యాలెట్ పేపర్స్. నల్గొండ జిల్లా చిన్న కాపర్తిలో గుర్తింపు. రిగ్గింగ్ జరిగిందని బీఆర్ఎస్ ఆరోపణ. దేశవ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత. తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు. సంగారెడ్డి జిల్లా కోహీర్లో 5.8 డిగ్రీలు నమోదు. ఈశ్వరాచారి ఫ్యామిలీకి మహేష్ గౌడ్ పరామర్శ. అన్ని విధాల ఆదుకుంటామన్న పీసీసీ చీఫ్. బీసీ కోటాకి కట్టుబడి ఉన్నామని క్లారిటీ. ఈ నెల 15న రవీంద్ర భారతికి రేవంత్. బాలు విగ్రహాన్ని ఆవిష్కరించబోతోన్న సీఎం. హాజరవుతున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు. గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు. వచ్చేడాది జూన్ 26న ప్రారంభం. జూలై 7 వరకు కొనసాగనున్న వేడుకలు. విశాఖకు ఇన్ఫోసిస్ తెచ్చిన ఘనత జగందే. పెద్ద కంపెనీలకు భూములిస్తే తప్పులేదు. రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇవ్వడం తప్పన్న అమర్నాథ్. పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత. ఎన్నో పోరాటాలు చేసి ఇక్కడి దాకా వచ్చాం. పవన్ ను ఆదర్శంగా తీసుకోవాలన్న నాగబాబు. నెల్లూరులో జంపింగ్ రాజకీయాలు. టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలు. క్యాంప్ రాజకీయాలకు తెరలేపిన పార్టీలు. ముదురుతోన్న మధురై దీపం వివాదం. ఇవాళ తిరుప్పరంకుండలో హిందూ సంఘాల నిరసన. కొండపై దీపోత్సవం చేయాల్సిందేనని డిమాండ్. తన వర్గం ఎమ్మెల్యేలకు డీకే విందు. సీఎం పదవిపై ఇద్దరూ క్లారిటీ ఇవ్వాలన్న బీజేపీ. సిద్ధరామయ్యతో విభేదాలు లేవన్న డీకే. బెంగాల్లోకి అడుగు పెడుతోన్న ఎంఐఎం. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం. ముర్షిదాబాద్ నుండి ఓవైసీ ప్రచారం. ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు. జనగణనకు 11,718 కోట్లు కేటాయింపు. 2027లో 2 విడతల్లో జనాభా లెక్కలు.